జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని 27, 28, 30, 32, 33, 34, 37, 40 వార్డులలో ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని శనివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు ఇన్ఛార్జీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో కావ్య కృష్ణారెడ్డిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి బేదా రవిచంద్ర మాట్లాడుతూ, సైకిల్ గుర్తుకు ఓటేసి ముఖ్యమంత్రిగా మరోసారి నారా చంద్రబాబు నాయుడిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కావలిలో కావ్య కృష్ణారెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బలపరిచి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని, అలాగే పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. సురేష్ గారు ఈరోజు సన్మానిస్తున్నారు. 30వ వార్డు దాదంశెట్టి సుబ్బయ్య గారు, గోపు సీను, రైస్ మిల్ సార్, రైస్ మిల్ ఇండస్ట్రియల్ ఎంట్రన్స్లో రైస్ మిల్ సార్, శేషు వాళ్ళ కూతురు ఓకే. కావలి ఒడ్డిపాలెంలో సైకిల్ స్పీడు చాలా ఎక్కువగా ఉందనిపిస్తుంది. ఈ స్పీడ్కి ఫ్యాన్ రెక్కలు ఉంటాయో ఉండవో కూడా అర్థం కావడం. మరి ఇంత స్పీడు వైసీపీ వాళ్ళు తట్టుకోలేరు. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని, నన్ను దీవించాలని, అడుగడుగున నీరాజనాలు, అడుగడుగున సత్కారాలు, అడుగడుగున పూలు చల్లటం, మీ అందరూ కూడా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, కావలిలో కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావాలి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావాలని మీరు ఎండని సైతం లెక్క చేయకుండా మీరు ఇచ్చిన ఆహ్వానం
నిజంగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. మీరు చూపిన ఆదరాభిమానాలు నా హృదయాన్ని నించినాయి, నా పొట్టలను కూడా నింపినాయి. అందుకనే కావలి ఉడ్డిపాలెం ఒకప్పుడు నేను నడియాడిన ప్రాంతం. ఈ ప్రాంతంలోనే ఎక్కువ సంవత్సరాల పాటు తిరిగిన ప్రాంతం. నా వెనకనే సిద్ధయ్య ఉన్నాడు. సిద్ధయ్య, మోహన్, మేమందరం కూడా చిట్టిబాబు, కుమారు, నారాయణ, మా అందరం కూడా ముఖ్యులు. కాబట్టి ఈ ఒడ్డిపాలెంకి నాకు నేను చదువుకునే రోజుల్లో ఈ ప్రాంతంలో ఒక అనుబంధం ఉంది. ముఖ్యంగా నేను కాలేజీల్లో ఉన్న రోజుల్లో పాండు వాళ్ళ మిద్ది మీద పనుకునే వాళ్ళ చిట్టిబాబు ఇంటి మిద్ది మీద ఎదురుగా ఉన్న పాండు మిద్ది మీద. అంటే అంతటి గుర్తులు ఇక్కడ వస్తే గుర్తున్నాయి. అదేవిధంగా మీరందరూ కూడా ఈరోజు నన్ను సాదరంగా ఆహ్వానించినందుకు పేరు పేరును అభినందిస్తూ, ఈ రాష్ట్రంలో చంద్రబాబు రావాలి, మన జీవితాలు మారాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మన ఊరిని, మన ప్రాంతాన్ని, మన ఇంటిని, మన బిడ్డల్ని అందరూ కూడా బాగుపరుచుకోవాలి. ప్రభుత్వం నుంచి ఏ ఒక్క ఫలాలు మనకు అందకపోయినా, ప్రభుత్వం అనేది అభివృద్ధికి పూర్తిగా నిరోధకుడిగా తయారైనా, ఈరోజు ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ వైసీపీ ప్రభుత్వం కొంచెం కూడా ఇంగితి కూడా చలం లేని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు మరమ్మతులు, మంచినీటి సదుపాయం ఏ ఒక్కటి కూడా తెలుగుదేశం హయాంలో జరిగినాయి తప్ప ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నాంది పలికిన పార్టీ వైసీపీ. అంతేకాదు ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. జూన్ 10, 11 తేదీల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అత్యధికమైన మెజార్టీతో గెలవబోతుంది. కావలిలో మీ అందరి దీవెలతో, మీ ఆశీస్సులతో, మీ ఆలోచనల మేరకు కావలిలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా నేను, నెల్లూరు పార్లమెంటుకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యధికమైన మెజార్టీతో కనీవినటువంటి వృత్తుల్లో పేదవాడు, బలహీన వర్గాలు అందరూ కూడా ఈరోజు రోజున బట్టి తెలుగుదేశంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి అయినప్పుడే మన బిడ్డల జీవితాలు బాగుంటాయి, మనం బాగుంటాం, మన ఊరు బాగుంటుందని ప్రజలందరూ ఈరోజు ఏకతాటిపై నిలిచి కులాలు, మతాలు పక్కన పెట్టి, వర్గాలు పక్కన పెట్టి ఈరోజు ఊరు కదిలి ఈరోజు తెలుగుదేశానికి నీరాజనం ఇస్తుంటే కావలిలో అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం గెలవబోతుంది. అదన్నీ కూడా మీకు అందరూ కూడా చెబుతున్నా. కావలి మున్సిపాలిటీ ఎన్నికలను నేను ఎమ్మెల్యే అయినటువంటి 3 నెలలు 4 నెలల లోపల మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిపి కావలికి ఇంటింటికి మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తాను. అన్ని విధాలా కావలిని ఆదుకుంటాను. ఒక్క అవకాశం మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి నాకు ఓటేయని చెప్పి ప్రాంత వాసులందరినీ కూడా కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నా. మన బిడ్డలే కాదు, మన ఆస్తులతో కూడా భద్రత ఉన్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ఆలోచించండి. గత 10 సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రాంతానికి కానీ మన కావలికి కానీ ఏమన్నా ఒక్క కార్యక్రమం చేశాడా? పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మనమిచ్చిన ఓటుతో, మనమిచ్చిన లైసెన్స్తో, మనమిచ్చిన ఎమ్మెల్యే పదవితో ఈరోజు పదవిని అడ్డు పెట్టుకుని, పోలీసులను అడ్డు పెట్టుకుని, ఎంఆర్ఓని అడ్డు పెట్టుకుని మన ఆస్తులకు భద్రత లేదు. మున్సిపాలిటీకి పోయి ఇల్లు కట్టుకోవడానికి లైసెన్స్ పెడితే లైసెన్స్ మీద లక్షల రూపాయల లంచాలు తీసుకుంటే ఆ లంచాల్లో కూడా లాభం వాటా అడిగేటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా? దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ రోజున కావలి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి 6 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈరోజు ఏ ఒక్క రోజు కూడా మున్సిపాలిటీ జరపాలన్న భావన లేని ఎమ్మెల్యే. ఎక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే కౌన్సిలర్లు సమస్యల మీద ధ్వజమెత్తితే, ఈ సమస్యలు ప్రజలకు తెలిస్తే ఎక్కడ వైసీపీని చేదరించుకుంటారో అనేటువంటి భయంతో ఈ రోజున ఎలక్షన్లే జరపనీయకుండా మున్సిపాలిటీని తన గుప్పిట్లో పెట్టుకుని ఈరోజు మున్సిపాలిటీకి వచ్చిన డబ్బులన్నీ కూడా తాను, తన అధికారులు కలిసి కొమ్మక్క ఈరోజు తింటూ కావలి మున్సిపాలిటీని దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చిన ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈరోజు మీరు ఆలోచించండి. కావలిలో ఎవరన్నా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉందా? ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. కావలిలో గంజాయి ఎంత విచ్చలవిడితనంగా ఉందో, మన బిడ్డల జీవితాలు ఎలా మారుతున్నాయో, ఎంతమంది గంజాయికి బానిసలు అవుతున్నారో, ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు అమ్ముతున్నారు అని అడగాల్సినటువంటి ఎమ్మెల్యే గంజాయి అమ్ముతున్న వాళ్ళు పట్టుకుంటే వదిలిపెట్టేదానికి పోలీస్ స్టేషన్కి పోయే శ్రద్ధ. కావలి బిడ్డలు నిర్వీర్యమైపోతున్నారు, కావలి బిడ్డలు చెడిపోతున్నారు. ఈ గంజాయి మహమ్మారిలో మత్తులో బిడ్డలు నాశనం అవుతున్నారు. అటువంటి గంజాయిని కావలిలో లేకుండా తరిమి కొట్టాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన ఎమ్మెల్యే అమ్మే వాళ్ళ దగ్గర కమిషన్లకి కకృతి పడి అమ్మే వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేసే ఎమ్మెల్యే రావడం మన దౌర్భాగ్యం. జరగబోయేటువంటి ఎన్నికల్లో
కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతాప్ కుమార్ రెడ్డి స్థానికుడని, కావలి పట్టణ వాసి అని 2 సార్లు అవకాశం ఇచ్చారు ఈ పట్టణ ప్రజలు. 5 సంవత్సరాలు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఏ పని చేసినా అడ్డుకున్నాడు. ఈ 5 సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆయన జగన్మోహన్ రెడ్డికి, భారతమ్మకి, ధనుంజయ రెడ్డికి, అక్కడున్న మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డికి సొంత మనిషి. ఏం ప్రయోజనం? కావలి పట్టణానికి ఒక్క పని చేసిన పరిస్థితి ఉందా ఆలోచించండి. లక్ష జనాభాకి తాగడానికి నీళ్లు ఇచ్చేదానికి 90% పనులు పూర్తి చేశాం. 10% పనులు 5 సంవత్సరాలు, 10% పనులు కుళాయిలు బిగించే పని చేయలేకపోయాడు. డ్రైనేజీ మొత్తం కావిలి పట్టణ డ్రైనేజ్ అంతా క్లీనింగ్ కి ట్యాంక్స్ ఏర్పాటు చేస్తే ఆ పని పూర్తి చేయాలి. ఇల్లు కట్టిస్తే ఇల్లు వల్ల ఒక్క రోడ్డు వేసిన పరిస్థితి లేదు. ఇక్కడ మొదలుపెట్టిన బ్రిడ్జ్ ఆపేశారు. ఇప్పుడే సోదరులు కృష్ణారెడ్డి గారు చెప్పారు, కాలువలు చూస్తుంటే నవ్వు వస్తుంది. బిల్లులేమో 3 సార్లు చేసుకున్నారు. బ్లీచింగ్ అమ్ముకున్న పార్టీ ఎమ్మెల్యే ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లైట్లు కావలి పట్టణంలో లైట్ లేకుండా లైట్లు అమ్ముకున్న ఎమ్మెల్యే ఎవరంటే కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. ఎక్కడైనా బ్లీచింగ్ అమ్ముకొని, లైట్లు అమ్ముకొని కావలి మున్సిపాలిటీలో ఏ వీధికి పోయినా చీకటి మయం. అడిగాం, అమ్మా కృష్ణారెడ్డి గారి ముఖం కనపడకూడదని లైట్లు లేవా? లేకపోతే అయ్యా 2 సంవత్సరాల నుంచి లైట్లు లేవని చెప్తున్నారు. ఇందుక ప్రతాప్ రెడ్డికి అత్యధిక మెజార్టీ ఇచ్చింది. సరే, ఉన్న డ్రైన్లో క్లీనింగ్ చేయాల. కావలి పట్టణం 87 ఎకరాలు ఇప్పటిదాకా తేలిన లెక్కల ప్రకారం ఇంటింటికి పంపిస్తాం. ఈ కావలి పట్టణంలో 87 ఎకరాలు మున్సిపాలిటీ స్థలాలు, ఇరిగేషన్ స్థలాలు, గుంటలు, శ్మశానాలు, పారుంబోకులు, దారులు, పేద కుటుంబాల నుంచి దౌర్జన్యంగా లాక్కున్న పొలాలు కాక 87 ఎకరాలు మాయమైపోయింది. 500 కోట్ల రూపాయల పొలం ఈ కావలి పట్టణంలో మొత్తం మాయమైపోయింది. కాలువలు పూర్తి చేశారు, డ్రైన్లు పూర్తి చేశారు, దారులు తోవేశారు. రేపు ఇక్కడ పడ్డ వర్షం నీళ్ళు ఎక్కడికి పోవాలి? వర్షం నీళ్ళు ఎటు పోవాలి? ఈ డ్రైన్లలో నుంచి, ఈ పంట కాలువల నుంచి నీళ్ళు ఎక్కడికి పోవాలి? సర్వనాశనం చేసేసారు కావలి పట్టణం. ఎటు చూసినా లేఅవుట్లు. తప్పు లేదు, వ్యాపారం చేస్తే కావలి పట్టణం పెరగాల్సిందే. కానీ మున్సిపాలిటీ స్థలాలు కబ్జా చేసి, ఇరిగేషన్ కాలువలు కబ్జా చేసి, రెవెన్యూ భూములు ఆక్రమించి, శ్మశానాలు ఎత్తేసి కాదు లేఅవుట్లు వేయాల్సింది. మేము అందుకే చెప్తున్నాం, కావలి పట్టణానికి ప్రమాదం ఉంది. వర్షాలు వస్తే, వరదలు వస్తే మునిగిపోయే మొదటి పట్టణం నెల్లూరు జిల్లాలో కావలి. అది తప్పక ఆయన చేసిందేమి లేదు. ఈ పట్టణానికి నమ్మి అత్యధిక మెజారిటీ ఇచ్చారు. అందుకే మిమ్మల్ని కోరుతున్నాం, కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో 13వ తారీఖున ఓట్లేసి గెలుపుతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 5 సార్లు ఇక్కడ ఎంపీలు, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఎంపీలు గెలిచారు. వైఎస్ఆర్సీపీ నుంచి 3 సార్లు ఎంపీ గెలిచారు. 5 ఏళ్ళు ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. దానికి ముందు మేకపాటి కుటుంబం ఉండేది. మన ఆర్ఓబి అయిందా? ఇక్కడ కాంట్రాక్టరు తెలుగుదేశం హయాంలో ఈ బ్రిడ్జి పూర్తి చేయడానికి పార్టీలు చూడాల.
మంచి కాంట్రాక్టర్ అంటే పులివెందులు ఆయన కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? కప్పం కట్టలేక. అయ్యా నాది పులివెందుల, నేను వైఎస్ కుటుంబానికి ముఖ్యుడంటే నువ్వు ఎవడైతే ఏంద్ర గాండు కప్పం కట్టమని చెప్పి ఇంకో కాంట్రాక్టర్ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తమ్ముడు. అన్నా నేను కరుణాకర్ రెడ్డి తమ్ముడిని, అన్నా నేను వైఎస్ఆర్ పార్టీ అంటే బండబూతులు, ముందు నువ్వు కట్టాల్సింది కట్టరా అంటే 5 ఏళ్ళు ఒక్క సిమెంట్ బస్తా సాయిబాబా గుడి ఎదురుగా 2019 ఫిబ్రవరిలో ఎక్కడ ఆగిపోయిందో ఈ 5 సంవత్సరాలు 2 నెలలు ఒక్క సిమెంట్ బస్తా దానికి పోతపోయింది. ఎందుకంటే కాంట్రాక్టర్ మాయం. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, కావలకి విముక్తి కల్పించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అరాచకాల నుంచి విముక్తి కల్పించండి. కావ్య కృష్ణారెడ్డి గారికి ఆశీర్వదించమని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మరొక్కసారి ఘన స్వాగతం పలికిన మహిళలు, నాయకులు, కార్యకర్తలు, సోదర సోదరీమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.